ఉన్నారట అన్ని జైళ్ళు కూడా లెక్క చూసుకుంటే కనుక ఆ టైప్ లో నడుస్తున్నది అక్కడ సిచ్యుయేషన్. ఈ జైళ్లకు సంబంధించినటువంటి పరిణామం నేపథ్యంలో దాన్ని ఆ టైప్ లో అంటే ఈ సిచ్యుయేషన్ లో ఒకటి ఎవరు ఇక జగన్ ప్రోగ్రామ్ అంటే నేను చెయ్యను రా బాబు మా ఊళ్ళో అనే పరిస్థితి రావాలన్నది ఒకటి చూస్తున్నారు. నాయకులు అరెస్ట్ సిద్ధంగా ఉండాలి, అదే అనేది కేసులు అరెస్టులు జైళ్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడానికి ప్రిపేర్ అయితేనే పిలవాలి. ఈ గొడవ అనుకుంటే అసలు జగన్ దగ్గరికే పోకూడదు, జగన్ పిలవకూడదు. మా జిల్లా రావద్దండి చెప్పలేము. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇంకొకటి ఏం జరుగుతోంది, పోలీసులు సెక్యూరిటీ ఇవ్వరు, అందరూ మీద పడిపోతుంటారు. జగన్కే తన ప్రాణాల మీద తనకే భయం వేసి కార్యకర్తల ముసుగులు ఎవడన్నా వచ్చేదన్నా చేస్తాడేమో అని భయం వేసి జగనే టూర్ లాగిపోవాలి. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి దాన్ని అడ్డుపెట్టి జగన్ దగ్గర కంట్రోల్ ఉండట్లేదు అని అడ్డుపెట్టి రేపు ప్రభుత్వమే నిషేధించాలి, 150 మందికి మించి వెళ్ళకూడదు జగన్ అనేటటువంటి ఆర్డర్లు వేయాలి. ఇది నెంబర్ 3. నెంబర్ 3 అది. నెంబర్ 4 వచ్చేటప్పటికి ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వెహికలే తీసేసుకున్నారు. మళ్ళీ జగన్ వెహికల్ అది ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుని కొని తయారు చేయించుకుని ఏంటి ఫార్చునర్ డైరెక్ట్ బుల్లెట్ ప్రూఫ్ ఉండదు కదా, కొన్ని చేయించుకోవాలి.